ఆశీర్వాదాన్ని చూస్తూ వాళ్ళతోని ఈజీగా సహజంగా వాళ్ళకి సహయోగం ఇచ్చి వాళ్ళ నుండి సహయోగం తీసుకుంటారు మీరు. And I thought that cooperation means we are in harmony, right? మనమందరం కూడా సహయోగిగా ఉంటున్నాము అని అంటే అందరూ ఏంటి ఏకత్వంలో ఉంటున్నట్టే కదా. But we all are different. We have different personality traces, we have different past sanskaras, we have different tastes, different views, and this is like different geometrical figures. కానీ మనమందరూ కూడా చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రదేశం నుండి వచ్చాము, ఒక్కొక్కరి టేస్ట్ వేరేగా ఉంటుంది, వేరువేరుగా ఉంటున్నాం కదా. For example, my personality is like a circle, and I join in service to a person who is like triangle. How can we adjust? చూడండి, నా వ్యక్తిత్వం అయితే ఒక గుండ్రం లాగా ఉంటుంది, బట్ నేను ఎవరి దగ్గర వర్క్ చేస్తున్నానో పని చేస్తున్నానో వాళ్ళది వేరే విధంగా ఉంటుంది. సో ఎలా సెట్ అవుతుంది? When third person joins, he is like a square. How can we adjust? మూడో వ్యక్తి వస్తారు, మూడో వ్యక్తి కూడా వేరే విధంగా ఉంటారు, మరి ముగ్గురు ఎలా అడ్జస్ట్ అవుతాము? Do you think that if someone dislikes you, do you feel it? If some person dislikes you, do you feel it? ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మీరంటే వారికి నచ్చరు అంటే మీరు అది ఫీల్ అవుతూ ఉంటారా? No, that's good. And if someone had good wishes for you, do you feel it? ఒకవేళ ఎవరైనా మీ పైన శుభభావన పెడుతున్నారు అని అంటే మీరు అది ఫీల్ అవుతూ ఉంటారా? And as Didi said, to have some dislike or create disagreement or conflicts means to create karmic accounts, and Jivanmukh means be free from everything. అయితే చూడండి, మన వేరే వాళ్ళతోని మనకి ఏదైనా సంబంధం కరెక్ట్గా లేదు అని అంటే అది కార్మిక్ అకౌంట్ తయారు చేసుకున్నట్టే కదా. కానీ బాబా అని చెప్తున్నారు, అన్నింటి నుండి కూడా అతీతంగా అవ్వాలి. I'll give you one example. There was one brother, BK brother, and he was quite bossy, and he gave directions as a boss, even if he was not a coordinator, but still that was his habit. ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక బ్రదర్ ఉన్నారు, ఆ బ్రదర్ ఏంటంటే ఏదైనా ప్రోగ్రామ్ అయింది అనుకోండి, ఒక బాస్ లాగా అందరికీ చెప్పడం కానీ అలా చేస్తుండేవారు. అతను కాకపోయినా కూడా అలాగా వ్యవహరిస్తూ ఉండేవారు. And my habit was that I don't like if someone commands. కానీ నాకు అయితే ఇష్టం ఉండదు ఒక పర్సన్ నా పైన కొంచెం గట్టిగా చెప్పడం, అలాగా నాకు నచ్చేది కాదు. And I try to avoid communicate to him and avoid do some common service. సో నేనేమి ట్రై చేశానంటే వారి నుండి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేసేదాన్ని. But in Murli's, Baba say that in the subtle region, Bapdada with tears in his eyes turned the deeds of children's specialities. బాబా మురళిలో చెప్పారు కదా, బాబా అందరి యొక్క విశేషతల యొక్క మాల తయారు చేస్తూ ఉంటారు. And Baba imagines in front of him every child and see him as a precious jewel with specialities. బాబా ప్రతి ఒక్క పిల్లవాడిని తన ఎదురుగా ఉంచుకొని ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి ఆత్మగా, విశేషమైన ఆత్మగా చూస్తారు కదా. And if my beloved Baba see specialities in everyone, why can't I do this?
నా బాబా అలాగా అందరిలో విశేషత చూస్తున్నప్పుడు నేను వారి సంతానం కదా, నేను ఎందుకు చూడకూడదు? So I wrote down a few specialities of this brother. For example, he is tireless. He can negotiate and convince people very easily. He is very faithful. అయితే కొన్ని విశేషతలు ఈ బ్రదర్ యొక్క విశేషతలు చెప్తాను. అతను ఎవరినైనా కూడా ఈజీగా కన్విన్స్ చేయగలరు. అలాగే చాలా విశ్వాసపాత్రులుగా ఉంటారు అతను. And he likes to take care of people. అందరినీ మంచిగా చూడడం కూడా అతనికి వస్తుంది. And every time when we meet and talk or communicate through WhatsApp, I keep in mind those specialities. ఎప్పుడైనా నేను ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా అతనితో మాట్లాడాలి అని అంటే అతని విశేషతల్ని గుర్తుపెట్టుకుంటూ మాట్లాడుతూ ఉంటాను. And I wrote to him that I'm coming to Moscow on such and such dates. And he wrote, "Hooray, waiting you with love." And I thought, oh, he is not so bad. He is quite good brother. అయితే అఖియం వచ్చి ఒకరోజు వాట్సాప్లో మెసేజ్ చేశారంట, నేను సాటర్డే మాస్కోకి వస్తున్నాను అని చెప్పి. బ్రదర్ ఏమొచ్చి దానికి రిప్లైగా, హురే ఓహో ఎంత మంచిది, మీరు త్వరగా రండి, మేము మీకోసం ఎదురు చూస్తున్నాము అని. అప్పుడు అక్కి ఏమొచ్చి చాలా ఈ అన్నయ్య చాలా మంచివారు, మంచిగా ఉన్నారు అని భావించారు. Since that time, I don't feel any disturbance when I do something together with him, although still to some extent he has this habit of bossiness, but it doesn't influence me. అంటే ఇప్పటి వరకు కూడా మంచిగా ఉంది. అయితే అన్నయ్యలో ఇంకా కూడా కొంచెం కమాండింగ్ పవర్ అదంతా కూడా ఉంది, బట్ అదేంటి నాకు అంత ఎఫెక్ట్ చూపించదు. So we should not look at circle or square or triangle, but what should we see? A point inside. మనము వారి అందరి యొక్క